హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు November 20th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన ఒక టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన అజేయ వారియర్ విన్యాసము ఏ దేశాలకు సంబంధించినది? మరి ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్? ఆతిథ్య దేశం ఏది? అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా విన్యాసాల నుండి మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాల్లో విన్యాసాలు ఒకటి. మరి ఏదైనా ఒక విన్యాసానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసం ఎన్ని దేశాలకు సంబంధించింది, అంటే ఎన్ని దేశాలు ఆ విన్యాసంలో పార్టిసిపెంట్స్ పాల్గొంటాయి, ఆ దేశాల పేర్లేంటి, మరియు త్రివిధ దళాల్లో ఆ విన్యాసం, వార్తలు నిలిచిన విన్యాసం ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా? మరి ఈ సంవత్సర ఆతిథ్య ప్రాంతం ఏంటి, ఆతిథ్య దేశం ఏంటి? చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మరి ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్? ఇక చివరిగా ఇతర ముఖ్యాంశాలు, సో మిస్లీనియస్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి? అజేయ వారియర్. ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. ఏంటా 2 దేశాలు? భారత్, యూకే. భారత్, యూకేకి సంబంధించిన సంయుక్త విన్యాసము. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది? సైనిక రంగానికి సంబంధించింది. సో అజేయ వారియర్ అనే విన్యాసం రీసెంట్గా వార్తలు నిలిచింది. అది భారత్, యూకే 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. మరి ఈ సంవత్సర ఆతిథ్య ప్రాంతం, ఆతిథ్య దేశం ఏదంటే భారత్. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మహాజన్ అని గుర్తుంచుకోండి. మరి చరిత్రలో మొదటిసారి అజేయ వారియర్ పేరుతో విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2011 ఇయర్లో, 2011 సంవత్సరంలో. ఈ విన్యాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలు అంటే బైఎన్నియల్ ఎక్సర్సైజ్. బైఎన్నియల్ అంటే 2 ఏళ్ళకు ఒకసారి జరిగేదాన్ని బైఎన్నియల్ అంటాము. బై యాన్యువల్ అంటే సంవత్సరంలో 2 సార్లు జరిగింది అనుకోండి, బై యాన్యువల్. ఇది బైఎన్నియల్, 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది అంటే 8th ఎడిషన్ ఆఫ్ అజేయ వారియర్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ ఇన్ న్యూస్. మరి ఇందులో భారతదేశం నుండి ఏ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేస్తున్నారంటే సిక్ రెజిమెంట్. సిక్ రెజిమెంట్, ఆర్మీలో రెజిమెంట్లకి పేర్లు ఉంటాయి. సిక్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. భారత్, యూకే సంయుక్త సైనిక విన్యాసం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది, ప్రస్తుతం జరుగుతోంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే. November 17th రోజున ప్రారంభమైంది. November 30th వరకు ఈ విన్యాసం అనేది జరుగుతుంది. మరి రాజస్థాన్ రాష్ట్రానికి బ్రిటిష్ ఆర్మీ రావడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. ఎక్కడ జరిగింది లేదా జరుగుతుంది, జరగబోతోంది, ఖచ్చితంగా చూడాలి. రైట్? ఓకే. ఇక భారత్, యూకే మధ్య చాలా విన్యాసాలు జరగడం మనం చూస్తూ ఉంటాము. అందులో ఇంద్రధనుష్ పేరుతోనేమో ఎయిర్ ఫోర్స్, భారత్, యూకే సంయుక్త వైమానిక దళ విన్యాసం పేరేంటంటే ఇంద్రధనుష్, మరియు భారత్, యూకే సంయుక్త నావిక దళ విన్యాసం పేరేంటంటే ఎక్సర్సైజ్ కొంకన్. రీసెంట్గా చూసాము. వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇటీవల చాలా విన్యాసాల గురించి మనం చూసాము. మలబార్ ఎక్సర్సైజ్ గురించి చూసాము, మిత్రశక్తి గురించి చూసాము, విన్ బ్యాక్స్ గురించి చూసాము. అవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే. త్రిశూల్ గురించి చూసాము, భారతదేశంలో అంతర్గత విన్యాసం ట్రై సర్వీసెస్ సంబంధించి, ప్రచండ ప్రహార్ గురించి షెడ్యూల్ చూసాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? మీకు ఒక టాపిక్ని డిస్కస్ చేసిన తర్వాత
స్క్రిప్ట్ అంతా కూడా చూపిస్తున్నాను. మీకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా క్లాస్ అందిస్తున్నాను కదా. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. ఆ డైలీ సిఏ కోర్సులో డే వైజ్గా మీకు క్లాస్ అందిస్తున్నాను కదా. ప్రతిరోజు కూడా ఈ క్లాస్కి సంబంధించిన స్క్రిప్ట్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అదే కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లని డే వైజ్గా డేట్ వైజ్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, చూడండి. అండ్ అభ్యర్థులందరికీ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్, మన యాప్లో అన్ని కోర్సుల పైన, సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అనేది మీకు విదిన్ 2 డేస్లో క్లోజ్ అయిపోతుంది. ప్రతి కోర్స్ CA 360 కానివ్వండి, డైలీ CA కోర్స్ కానివ్వండి, GS టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, మిషన్ 100 UPSC టెస్ట్ సిరీస్, ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్సెస్ని అవైల్ చేసుకోండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్ గారు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం నితీష్ కుమార్ గారే ఉన్నారు. మరొకసారి ఈరోజు ప్రమాణ స్వీకారం. కారణం ఏంటంటే రీసెంట్గా బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి, సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్. సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి? ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. రీసెంట్గా బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు 2 దశల్లో జరిగినాయి. ఎన్నికల ఫలితాలను మనం చూడడం జరిగింది. నవంబర్ 14th రోజున ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ వచ్చినాయి. మనం నవంబర్ 15th రోజున బీహార్ ఎన్నికల ఫలితాల గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇక బీహార్కి సంబంధించి నూతన ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్ గారు. ఇక్కడ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రతిరోజు మన క్లాస్ చూడండి. వార్తలో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. దాంతోపాటు ఎక్స్ట్రా పాయింట్స్, జీకే పాయింట్స్ రూపంలో అందిస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది వాస్తవం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేద్దాం. ఏ సబ్జెక్ట్ లింక్ చేస్తుంది? రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీలో మనం కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటాం కదా. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో వివిధ భాగాల గురించి మనం నేర్చుకుంటాం. అందులో 6th పార్ట్, 6వ భాగం దేని గురించి చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అనే ఒక టాపిక్ని తెలియజేస్తుంది. అందులో భాగంగా మనం ఆర్టికల్ 152 నుండి 237 వరకు నేర్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం 6th పార్ట్, రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటు ఎలా ఉంటుంది, గవర్నర్ సంబంధించి కానివ్వండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులోనే చూస్తాము. ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశానికి ఏ ఆర్టికల్ లింక్ చేసుకోవాలి అంటే ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 ఇంపార్టెంట్. ఆర్టికల్ 164 క్లాస్ 1. ఆర్టికల్ 164 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. సో గుర్తుంచుకోండి, గవర్నర్. ఓకేనా. ఇక ఈరోజు బీహార్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు. సో నియామకం, గవర్నర్చే నియామకం. అందుకే ఆర్టికల్ 164 క్లాస్ 3 ఆధారంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు మనం చూసాము. గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారము. ఓకేనా. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 1లో భాగంగా కొన్ని సబ్ ఆర్టికల్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఆర్టికల్ 164 క్లాస్ 1A, యాక్చువల్గా ఆర్టికల్ 164 క్లాస్ 1Aని, క్లాస్ 1Bని 91వ రాజ్యాంగ సవరణ చట్టం 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ద్వారా చేర్చారు. అందులో ఆర్టికల్ 164 క్లాస్ 1A ఏం చెప్తుంది అంటే రాష్ట్రంలో ఉండాల్సిన మంత్రిమండలి ఎంత ఉండాలి? 15% మించకూడదు. 15% మించకూడదు. ఎందులో 15% చూడాలి? రీసెంట్గా బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి కదా. అసెంబ్లీలో మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి? బీహార్లో 243. ఈ 243లో 15% మించకూడదు అండ్ 12కు తగ్గకూడదు. సో 15% అంటే సింపుల్గా చెప్పాలంటే మన క్యాల్కులేషన్ అరౌండ్ 36. సో 36 వస్తుంది, 36.43 సంథింగ్ వస్తుంది. సో అంటే బీహార్ రాష్ట్రంలో ఉండాల్సిన
మంత్రుల సంఖ్య 15% మించకూడదు. ఈ కండిషన్ని ఏ సంవత్సరంలో జోడించారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆర్టికల్ 164 క్లాజ్ 1A బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మంత్రిమండలి ఎంతమంది అయితే ఏర్పడతారో ఆ సంఖ్య 36కి తగ్గదు. ఆ 36 అనే నెంబర్ కంటే మీరు 15% గుర్తుంచుకోండి. అదే కేంద్రంలో అయితే లోక్సభలో ఉండే సంఖ్యను క్యాలిక్యులేట్ చేస్తారు. రాష్ట్రంలో అయితే రాష్ట్ర అసెంబ్లీలో ఉండే సంఖ్య ఉంటుంది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? ఈ ఆర్టికల్ 164 క్లాస్ 1Aలోనే ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమం కోసం ఒక మంత్రిని, అంటే గిరిజన సంక్షేమ మంత్రిని గవర్నర్ నియమిస్తారు. అక్కడ ఉండాలి. ఓకేనా? ఈ ఆర్టికల్లో భాగంగానే. కానీ 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 94వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందులో ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్ అంతా 3 ఉండే కదా, ఇందులో బీహార్ని తొలగించి బీహార్ స్థానంలో జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ని చేర్చారు. అంటే ఇప్పుడు ఆర్టికల్ 164 క్లాస్ 1Aలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? ఒడిషా ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, బీహార్ లేదు. గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మనం ఇండియన్ పాలిటీ కోర్సులో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టాపికే. ఓకేనా? ఇక ఆర్టికల్ 164 క్లాస్ 1B అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇకపోతే ఆర్టికల్ 164 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర మంత్రిమండలి అసెంబ్లీకి సంయుక్త బాధ్యతని వహిస్తుంది. విధానసభ అంటాము, విధానసభ. సో రాష్ట్ర మంత్రిమండలి, ఈరోజు మంత్రిమండలి గురించి చూసాం కదా, ప్రమాణ స్వీకారం చూసాం కదా, వారు సంయుక్తంగా కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు అసెంబ్లీ, విధానసభ. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 3 ప్రమాణ స్వీకారము. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సభ్యులందరూ కూడా, మంత్రులందరూ కూడా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇకపోతే ఆర్టికల్ 164 క్లాస్ 4 ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ గురించి ఇంపార్టెంట్. ఇప్పుడు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. 243 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. మరి నితీష్ కుమార్ గారు పోటీ చేశారంటే పోటీ చేయలేదు. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఆర్టికల్ 164 క్లాస్ 4 ద్వారా చేయొచ్చు. ఏం చెప్తుంది ఆర్టికల్ 164 క్లాస్ 4 అంటే ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం చేయాలంటే, బాధ్యతలు స్వీకరించాలంటే తప్పనిసరిగా శాసనసభ సభ్యుడై ఉండాలి. ఒకవేళ శాసనసభ కాకపోతే శాసన మండలిలో సభ్యుడై ఉండాలి. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసే నాటికి సభ్యత్వం లేనట్లయితే ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు నుండి 6 నెలల్లోపు రాష్ట్రంలో చట్టసభలో తను ఖచ్చితంగా సభ్యత్వాన్ని పొందాలి. బీహార్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ద్విసభ విధానం, బైకామరల్ లేదా బైకామరలిజం ఉంది. మన భారతదేశంలో మనం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు. సో ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఉంది. నితీష్ కుమార్ గారు గత కొన్నేళ్ల నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో, డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేడు. ఎమ్మెల్సీగా ఉంటూనే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఓకేనా? సో తనకు సంబంధించింది ఈరోజు చట్టసభలో ఈ 243 ఎన్నికైన సభ్యుల్లో నితీష్ కుమార్ లేరు, తను ఎమ్మెల్సీ. గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 5 ఏం చెప్తుందంటే మంత్రిమండలికి సంబంధించి ఈరోజు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చూసాం కదా, వారికి ఇచ్చే జీతభత్యాలు, శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి, రాష్ట్ర చట్టసభ నిర్ణయిస్తుంది. సరిపోతుంది. ఇదంతా కూడా ఈరోజు ఆర్టికల్స్ లింక్ చేసుకోవాల్సిందే. అడుగుతారు. వార్తల్లో కనిపించిన అంశం కేవలం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారం అనే చూసాము, కానీ ఇవంతా ఉంటుంది కాన్సెప్ట్. ఓకేనా? ఇక బీహార్ రాష్ట్ర గవర్నర్గా మహమ్మద్ ఖాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన సమక్షంలో ఈరోజు ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. రైట్? ఇక ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ తెలుపుతుందంటే షెడ్యూల్ 3. ఇంపార్టెంట్. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. మీకు మన ఇండియన్ పాలిటీ కోర్స్లో ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేశాను. ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కానివ్వండి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, అన్ని పోటీ పరీక్షల్లో మన ఇండియన్ పాలిటీ కోర్స్ నుండి 100% మనం కవర్ చేస్తాం. క్వశ్చన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ అయ్యాయి. నేను ఎలా అయితే చెప్పానో అలాగే. సో చూడవచ్చు మీరు. ఓకేనా? ఈరోజు ఇండియన్ పాలిటీ కోర్స్ పైన కూడా మీకు భారీ ఆఫర్ ఉంది. అందులో ఇవన్నీ కూడా చూడండి మళ్ళీ. ఓకేనా? సో రీసెంట్గా బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు జరిగినాయి కదా, 2 దశల్లో జరిగినాయి. ఫలితాలు నవంబర్ 14 రోజున రావడం జరిగింది. మరి లార్జెస్ట్ పార్టీగా బీహార్లో బీజేపీ ఉంది. ఇక సెకండ్ లార్జెస్ట్గా జేడీయూ, జనతా దళ్, సో నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ ఉంది. ఓకేనా? సో ఎన్డీఏ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఎన్డీఏ కూటమి అవుట్ ఆఫ్ 243, 202. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు ఇతర ప్రముఖులు హాజరు కావడాన్ని మనం చూసాము. రైట్? సో సరిపోతుంది. మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గవర్నర్, బీహార్ రాష్ట్ర గవర్నర్ ఎవరంటారు? మహమ్మద్ ఖాన్ లేదా మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. ఓకేనా? ప్రస్తుతం బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా. ఎందుకు అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనేది గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. ఆర్టికల్ 164 క్లాజ్ 1 ఆధారంగా ముఖ్యమంత్రి నియమించేది గవర్నర్. సంఖ్యాబలాన్ని చూస్తారు మరియు ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు. సరిపోతుంది. రైట్? సో ఇదంతా కూడా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. రైట్? 10వసారి ఈరోజు నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయడము. ఇక నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. వాస్తవానికి ఇది చట్టబద్ధ సంస్థ. 1987 చట్టం ఆధారంగా 1995 నుండి అమల్లోకి వచ్చింది. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల గురించి మనం తెలుసుకుంటాం కదా. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు పాటించాల్సిన అధికారాలు. ఈ డిపిఎస్పిస్ గురించి మనము ఆర్టికల్ 36 నుండి 51 వరకు నేర్చుకుంటాము. అందులో ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ టు సిటిజన్. ఓకే, ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలి. అందులో భాగంగా నల్సా పనిచేస్తుంది. ఈ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా, ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, ప్రధాన న్యాయమూర్తి తరువాత సెకండ్ సీనియర్ మోస్ట్ ఉంటారు కదా, వారు నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా నియమితులవ్వడాన్ని మనం చూస్తాము. ప్రస్తుతం మనకు సుప్రీంకోర్టులో సిజేఐగా ఎవరున్నారు? 52nd సిజేఐ ఇన్ సుప్రీంకోర్ట్ ఎవరున్నారు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. తన రిటైర్మెంట్ ఉంది ఇప్పుడు ఇంకొక 3-4 డేస్లో, నవంబర్ 24th ఆ సమయంలో. సో ఇప్పుడు గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి తన తర్వాత సీనియర్ మోస్ట్ ఎవరున్నారు? సూర్యకాంత్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు. తనే నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. సీనియర్ గవాయ్ గారి తర్వాత సూర్యకాంత్ గారు. మరి సూర్యకాంత్ గారు ఇప్పటి వరకు నల్సాకి హెడ్గా ఉండే. మరి సూర్యకాంత్ గారు, గవాయ్ గారు రిటైర్మెంట్ అయిన తర్వాత సీజీఐగా వస్తారు కదా, మరి అప్పుడు సీనియర్ మోస్ట్ ఖచ్చితంగా నల్సాకి అధ్యక్ష బాధ్యతల్లో ఉండాలి కదా, ఆ సీనియర్ మోస్ట్ ఇప్పుడు వచ్చారు, అఫీషియల్గా నియమితులు అయ్యారు. జస్టిస్ విక్రమ్ నాథ్ గారు నల్సాకి చైర్పర్సన్గా లేదా ఎగ్జిక్యూటివ్ లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులవ్వడం చూసాము. ఓకేనా? సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి కాకుండా తన తర్వాత సీనియర్ మోస్ట్ ఉంటారు. ఓకేనా? ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ గారు నియమితులయ్యారు. ఈ నియామకం నవంబర్ 24 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ఎందుకు నవంబర్ 24 నుండి? అప్పటి వరకు అయితే సూర్యకాంత్ గారే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ గవాయ్ గారు ఉన్నారు కాబట్టి. బీఆర్ గవాయ్ గారు ఖాళీ అయ్యాక 53rd సిజేఐగా మనం సూర్యకాంత్ గారిని చూస్తాం. అప్పుడు నల్సా ఈ పదవి ఖాళీ అవుతుంది, అప్పుడు విక్రమ్ గారు వస్తారు, గుర్తుంచుకోండి. ఇక సింపుల్గా చెప్పాలంటే సూర్యకాంత్ గారు రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి సిజేఐగా ఎవరు వస్తారు? విక్రమ్ గారు. అలా ఓకేనా? సీనియారిటీ అనే కండిషన్ ఉంటుంది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ గారు నవంబర్ 24 నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టుండడంతో ఈ మార్పు జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో సీనియారిటీ ప్రకారము 2వ స్థానంలో ఉన్న వారిని నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఓకేనా? జస్టిస్ సూర్యకాంత్ గారు 2027 ఫిబ్రవరి 9న రిటైర్ అయిన తర్వాత ఆయన స్థానంలో జస్టిస్ విక్రమ్నాథ్ గారు తదుపరి సీజీఐగా వస్తారు. ఇది ఇంపార్టెంట్. ఇక జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సూర్యకాంత్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారని అడుగుతారు? హర్యానా.
చూడాలి. న్యాయమూర్తుల గురించి మనం ఇప్పుడు కీలక పదవుల్లో నియామకాన్ని చూస్తున్నాం కాబట్టి వారు ఏ రాష్ట్రం నుండి ఇటువంటి పాయింట్స్ని మనం ఖచ్చితంగా కవర్ చేయాలి. మీకు ప్రతి పాయింట్ పోటీ పరీక్షల కోణంలో నేను 100% కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. వార్తలో నిలిచిన అంశం కవర్ అవుతుంది, దానికి లింక్ చేస్తూ సబ్జెక్ట్ కవర్ అవుతుంది, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ కవర్ అవుతాయి, సరిపోతుంది. ఓకేనా? ఇక నల్సా 1995లో స్థాపన, నల్సా యాక్ట్ 1987. ఓకేనా? పేదలు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించే జాతీయ సంస్థ. రైట్. ఇక ఆర్టికల్ 39A న్యాయ సాయంపై సమాన ప్రాప్యతను రాజ్యం నిర్ధారించాలంటూ భారత రాజ్యాంగం అందించిన మార్గదర్శకం. ఉచిత న్యాయ సేవా సహాయము అందించాలి, ఆర్టికల్ 39A. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్, హైదరాబాద్లో కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. హైదరాబాద్లో కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ పదవిని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము? సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. సోర్సెస్ అంటే మన రాజ్యాంగంలో ఉన్న అంశాలను ఏ దేశం నుండి స్వీకరించినాము? బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం కాగ్ని స్వీకరించాం, కానీ అక్కడ పవర్ఫుల్, ఇక్కడ అంత పెద్దగా పవర్ ఏం లేదు. ఓకేనా? సో కాగ్ గురించి మనము పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటాం. రాజ్యాంగంలో 5వ భాగంలో నేర్చుకుంటాము. 5వ భాగం ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 52 నుండి అడుగుతారు. ఏ ఆర్టికల్స్ మధ్యలో ఉంటుంది? 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటుంది. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో కాగ్ గురించి ఆర్టికల్ 148 నుండి 151 వరకు చూస్తాము. కాగ్ని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుతం కాగ్గా ఎవరున్నారు? సంజయ్ మూర్తి గారు ఉన్నారు. సంజయ్ మూర్తి పేరు గుర్తుంచుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. సంజయ్ మూర్తి గారు. ఓకేనా? సంజయ్ మూర్తి గారేమో కాగ్గా ఉన్నారు, సంజయ్ మల్హోత్రా గారేమో ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఓకేనా? గతంలో సుప్రీంకోర్టు సీజే ఏమో సంజీవ్ ఖన్నా గారు ఉండే. కన్ఫ్యూజన్ ఉండేది, ఆ కన్ఫ్యూజన్ పోయేలా మీకు అప్పుడు చెప్పాను. ఓకేనా? గుర్తుంచుకోండి. సంజయ్ మూర్తి గారు ఎన్నవ కాగ్ అంటే 15th కాగ్ ఇన్ ఇండియా. దేశంలో మొట్టమొదటి కాగ్ ఎవరంటే నరహరిరావు గారు. పక్కన పెట్టండి. ఇక హైదరాబాద్లో కాగ్కి సంబంధించి కాగ్ ఏం చేస్తారు? ఆడిటింగ్ సంబంధిత అంశాలను చూసే అధికారి. దేశానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకి అన్నిటికీ కూడా ఒకే కాగ్ ఉంటారు. సో కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఇక భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్థిక వ్యవహారాల ఆడిట్ కోసం హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కేంద్రం ఆర్థిక ఆడిట్ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన, వృత్తిపర నైపుణ్యాభివృద్ధులకు కీలక దోహదము చేస్తుందంట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంతర్జాతీయంగా అమలు చేస్తున్న ఆధునిక ఆడిట్ విధానాలు. సో టెక్నాలజీ అనేది ప్రతి రంగం పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ఆడిటింగ్ పైన కూడా టెక్నాలజీ అనేది కావాలి కదా. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎటువంటి ఆడిటింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయో అడ్వాన్స్డ్, అటువంటివన్నీ కూడా మన భారతదేశంలో కూడా అమల్లోకి రావాలి. అటువంటి విధానాలు, సాంకేతిక సామర్థ్యాలను భారత ఆడిట్ సంస్థల్లో ప్రవేశపెట్టే ప్రత్యేక కేంద్రంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది హైదరాబాద్లో ప్రారంభమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంటుంది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా కాగ్ ప్రపంచ స్థాయి సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్గా మరింత బలోపేతం అవుతుందని, భవిష్యత్తులో గ్లోబల్ బెంచ్ మార్క్లను రూపొందించే స్థాయికి ఎదగలదని చెప్తున్నారు. ఓకేనా? సరిపోతుంది. సో కాగ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148 నుండి 151 వరకు. కాగ్ ఆర్టికల్ 148 అని గుర్తుంచుకోండి. కాగ్ తన నివేదికని రాష్ట్రపతి గారికి సమర్పిస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 151. ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్. ఇక ప్రపంచంలో ఆడిట్ సంస్థల సమన్వయ వేదిక ఏది అంటారు? సో INTOSAI ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్. కాగ్ హెడ్ క్వార్టర్ మన భారతదేశానికి సంబంధించి న్యూఢిల్లీలో ఉంది. ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి GI ట్యాగ్కి సంబంధించి. GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. ప్రతిరోజు మనం చూస్తున్నాం GI ట్యాగ్కి సంబంధించి. దాదాపు లాస్ట్ 1 వీక్లో, ఈ నెక్స్ట్ 1 మంత్లో మనకి ఎక్కువగా ఏ టాపిక్స్ న్యూస్లో ఉంటాయంటే GI ట్యాగ్స్ డిఫెన్స్ రిలేటెడ్గా కనబడుతూ ఉంటాయి. ఇటువంటివి ఎక్కువ కనబడతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫికల్ ఇండికేషన్, జాగ్రఫీ అంటే లొకేషన్. ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడము. ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, ఆ వస్తువు పండించే పంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, లేదంటే ప్రత్యేకమైన కళలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, ఏదైనా సరే. ఇక్కడ మీరట్ బగుల్కి GI ట్యాగ్ వచ్చిందంట.
మీరట్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో జిఏ ట్యాగ్ని ఏ సంస్థ మంజూరు చేస్తుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. చెన్నై కేంద్రంగా ఈ సంస్థ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్ ఇస్తుంది. అలా జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్ సిగ్నిఫికెన్స్ గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. దాని డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రీసెంట్గా మనము అంబాజీ మార్బుల్ గురించి చూసాము గుజరాత్ రాష్ట్రము, మరియు పన్నా వజ్రాల గురించి చూసాము మధ్యప్రదేశ్, సిక్కింలో లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి జిఏ ట్యాగ్ వచ్చిందని ఇవన్నీ కూడా ఈ వారంలోనే డిస్కస్ చేసాము. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని బగుల్కి మీరట్ బగుల్ అంటారు. ఇది ఒక మనం ఏమంటాము పరేడ్ సమయంలో కానివ్వండి, ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా కానివ్వండి, గొప్ప గొప్ప విన్యాసాల సమయంలో కానివ్వండి, జాతీయ వేడుకల సందర్భంగా కానివ్వండి, సైన్యం దీన్ని ఏమంటాము వాయించడం చూస్తూ ఉంటాము, ఊదడము. సో బగుల్ ఓకేనా. మన భారతదేశ సంస్కృతిలో ముఖ్యంగా రక్షణ రంగం సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్. శతాబ్దాల కాలం నాటి ఒక కోరిక ఈ జిఏ ట్యాగ్తో నెరవేరింది, ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే ఈ బగుల్స్ అన్నీ కూడా మీరట్లోనే తయారవుతాయి. మనకి ఇప్పుడు రక్షణ రంగంలో కనిపించే లేదా ఎవరన్నా గొప్ప గొప్ప నాయకులు మన భారతదేశాన్ని విజిట్ చేసినప్పుడు రక్షణ రంగ సైనికులు ఈ బగుల్ని ఊదడం కానివ్వండి ఇవి చూస్తాం కదా అలా. ఓకేనా. మీరట్ బగుల్ జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ భారత కంటోన్మెంట్లలో తెల్లవారక ముందే వినిపించే మీరట్లో తయారైన బగుల్ శబ్దం ఇప్పుడు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని పొందిందంట. యుద్ధాలు, పరేడ్లు, సైనిక కార్యక్రమాలలో ఉపయోగించే ఈ బగుల్ భారత సైనిక చరిత్రలో కీలక పాత్ర పోషించింది. జిఐ గుర్తింపు రావడంతో మీరట్ కళాకారుల శతాబ్ద కాల నైపుణ్యానికి గౌరవం, మార్కెట్ విలువ పెరుగుతుందని కళాకారులు భావిస్తున్నారు. ఈ మీరట్ బగుల్ని తయారు చేసే కళాకారులు ఉంటారు కదా వాళ్ళు. మీరట్ బగుల్ అనేది ఒక సంగీత వాయిద్యమే కాదు, ఇది భారత సైనిక, రాజకీయ, సామాజిక చరిత్రలో దాదాపు 100 సంవత్సరాలుగా ప్రతిధ్వనించే ఒక గొప్ప స్వరం. 1971 భారత పాక్ యుద్ధంలో సైనిక దళాల సిద్ధత, ఆజ్ఞలను ప్రకటించడంలో దీని శబ్దం అనేది ప్రధాన పాత్ర పోషించింది. ఆర్ఎస్ఎస్ తొలి వ్యవస్థాపన దినోత్సవంలో కూడా కార్యక్రమానికి ప్రారంభ సూచకంగా ఈ బగుల్ అనేది వినిపించింది. రెజిమెంటల్ పరేడ్లు, పాఠశాలలో ఎన్సీసీ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ రిసెప్షన్లు కానివ్వండి, సాంస్కృతిక ఊరేగింపుల్లో ఈ బగుల్ స్వరం అనేది మనం వింటూ ఉంటాము. ఓకేనా. ప్రపంచానికి తెలియని ఒక విషయం ఏంటంటే భారత సైన్యం, పోలీస్ దళాలు ఉపయోగించే ఈ బగుల్స్ అన్నీ దాదాపు మీరట్ నగరంలోనే తయారవుతాయి. మీరట్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. మీరు సింపుల్గా గుర్తుంచుకునేది ఏంటంటే మీరట్ బగుల్కి జిఐ ట్యాగ్ వచ్చింది. మీరట్ బగుల్ ఎక్కడ తయారవుతాయి? ఉత్తరప్రదేశ్. ఓకేనా, సరిపోతుంది. జిఐ ట్యాగ్కి సంబంధించి భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. రైట్. ఇక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న పీయూష్ గోయల్ గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. బై 2030 2030 నాటికి భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ సంఖ్య 10,000 ఆ పైగా రీచ్ అవ్వాలని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. ఇక వార్తలో నిలిచిన ఒక ఇండెక్స్, వార్తలో నిలిచిన ఒక సూచి. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న సూచీల గురించి, నివేదికల గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షన ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఏదైనా ఒక సూచి గురించి చూస్తున్నప్పుడు ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్ చూడాలంటే వార్తలు ఇచ్చిన ఆ సూచి పేరేంటి, ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి, నెక్స్ట్ భారత్ ఏ స్థానంలో ఉంది, నెక్స్ట్ ఇతర లేదా చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి, దేశాలేంటి, ఎన్ని దేశాలను లేదా సంస్థలను కన్సిడర్ చేసి ర్యాంక్స్ ఇచ్చారు, ఇటువంటి పాయింట్స్ని చూడాలి. ఇక్కడ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 2026 న్యూస్లో ఉంది. COP 30 సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, UNFCCకి సంబంధించి COP 30 సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? బ్రెజిల్లోని బెలెం వేదికగా జరుగుతున్నాయి. బెలెం. సో గుర్తుపెట్టుకోండి, అడుగుతారు సదస్సుల పైన. ఇక ఈ సదస్సు ముగిసిన తర్వాత అవుట్కమ్ ఏంటో కూడా మనం చూద్దాము. మీకు దాదాపు లాస్ట్ 10 డేస్లో COP సదస్సు ఈ సంవత్సరం నవంబర్ 9కి స్టార్ట్ అయింది, 21తో రేపటితో ముగుస్తుంది. సో రీసెంట్గా చాలా ఇండెక్స్లు కూడా విడుదలైనాయి.
గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గురించి మనం లాస్ట్ 3 days బ్యాక్ చూసాము. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో భారత్ 9వ స్థానం అని చెప్పేసి దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 2026 దీన్ని ఎవరు విడుదల చేశారో మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సంస్థలు కలిసి ఈ సూచీని విడుదల చేయడం జరిగింది. సో జర్మనీ పర్యావరణ సంస్థ అయిన జర్మన్ వాచ్ అని గుర్తుంచుకోండి, అది కీలకమైన సంస్థ. ఓకేనా. ఇక ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచీలో ర్యాంకింగ్స్లో మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా అంటే నిర్దేశించిన లక్ష్యాన్ని ఏ దేశం కూడా సాధించలేదు. ఈ సూచీలో టాప్ పొజిషన్లోకి రావాలి అనే ఒక టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని ఏ దేశం కూడా రీచ్ అవ్వలేదు. ఇక 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరి 4th పొజిషన్లో డెన్మార్క్ ఉంది. డెన్మార్క్ 4th నుండి గుర్తుంచుకోవాలి. 4th పొజిషన్లో డెన్మార్క్, 5th పొజిషన్లో యూకే, 6th పొజిషన్లో మొరాకో. 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. మరి ఇక్కడ భారత్ ఏ స్థానంలో ఉంది అంటే 23వ స్థానంలో ఉంది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది అంటే, ఇండియా ఏ స్థానంలో ఉంది అంటే 23వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే మన ర్యాంక్ అనేది దిగజారింది. ఇకపోతే మరి ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారంటే 63 దేశాలను ప్లస్ యూరోపియన్ యూనియన్ని కన్సిడర్ చేసి ర్యాంకులు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మరి చివరి స్థానంలో ఉన్న దేశం ఏదని అడుగుతారు. ఈ ర్యాంకింగ్స్లో సౌదీ అరేబియా చివరి స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలు ఖాళీ. ఇక టాప్ పొజిషన్లో ఉంది. ఇక 4th పొజిషనే టాప్ అనుకోవాలి. డెన్మార్క్ 4th పొజిషన్లో ఉంది. భారత్ వచ్చేసి 23వ స్థానంలో ఉంది. తాజా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 2026 అన్న క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్న ఒకటే. 2026లో భారత్ 13 స్థానాలు పడిపోయి 23వ స్థానానికి చేరుకుంది. ఇది ఇటీవల సంవత్సరాల్లో అతిపెద్ద పతనం. కోయిల అంటే బొగ్గుపై అధిక ఆధారపడటం, పెరుగుతున్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ ధరలపై బలహీన విధానాలు కారణమని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యంలో భారత్ మంచి పురోగతి సాధించినట్లు నివేదిక అంగీకరించింది. COP 29 మనకు బాకు అజర్బైజాన్ జరిగింది. COP 30 వచ్చేసి బెలెంలో జరుగుతుంది, బ్రెజిల్లో. ఇందులో ఈ ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 63 దేశాలు యూరోపియన్ యూనియన్ను విశ్లేషించింది. ఇవన్నీ కలిసి ప్రపంచ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 90% పైగా వాటాని కలిగి ఉన్నాయి. దేశాలను 4 కేటగిరీల్లో మదింపు చేశారు. ఒకటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, పునరుత్పాదక శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంధన వినియోగము, వాతావరణ విధానాలు. ఓకేనా. ఇక ప్రమాదకర వాతావరణ మార్పును నివారించే లక్ష్యాలకు ఏ దేశం పూర్తిగా అనుగుణంగా లేకపోవడంతో టాప్ 3 కంట్రీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక 4th కంట్రీగా డెన్మార్క్ ఉంది. డెన్మార్క్ స్కోర్ వచ్చేసి 80.52. యూకే 5th పొజిషన్లో ఉంది. మొరాకో 6వ స్థానంలో ఉంది. సౌదీ అరేబియా చివరి స్థానము, ర్యాంక్ వచ్చేసేసి 67. ఇక స్కోర్ వచ్చేసి 11.9. భారత్ వచ్చేసేసి 23వ స్థానంలో ఉంది. భారత్ స్కోర్ వచ్చేసి 61.31. భారత్ని హై కేటగిరీ నుంచి మీడియం కేటగిరీకి దిగిపోయింది. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్, వాతావరణ మార్పు విషయంలో అద్భుతమైన కట్టడి చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇందులో టాప్లో ఉంటాయి. ఆ కట్టడి చర్యలు తీసుకోలేనటువంటి దేశాలు అనేవి దిగుతాయి. ఇందులో టాప్లో ఉన్న కంట్రీస్ వాతావరణం విషయంలో మంచి చర్యలు తీసుకుంటున్నాయి అన్నట్టు. ఓకేనా, సరిపోతుంది. రైట్. భారత్కు వచ్చిన రేటింగ్స్ ఏ సెక్టార్లో ఏమున్నాయి? 4 ఇండికేటర్స్ ఆధారం కదా. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విషయంలో మీడియం కేటగిరీలో ఉంది. ఎనర్జీ యూజ్ విషయంలో మీడియంలో ఉంది. క్లైమేట్ పాలసీలో మీడియం ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో లోగా ఉంది. ఇక భారత ప్రపంచంలో అతిపెద్ద కోయిల, చమురు, సహజ వాయువు ఉత్పత్తిదారులలో ఒకటి అని నివేదిక ప్రస్తావించింది. సరిపోతుంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకేనా. ఇక భారత లక్ష్యాలు ఏంటంటే 2030 నాటికి 500 గీగావాట్స్ పునరుత్పాదక శక్తిని సాధించాలి. 2030 నాటికి 45% ఉద్గార తీవ్రతను తగ్గించాలని, 2070 నాటికి నెట్ జీరో. ఇటువంటి లక్ష్యాలపైన ఫోకస్ చేయండి. ఖచ్చితంగా అడుగుతారు. భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ సంవత్సరం నాటికి ఏం సాధించాలి,
రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, జిఏ ట్యాక్స్ విషయంలో కానివ్వండి, పర్యావరణ మార్పు విషయంలో కానివ్వండి, భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలు, వికసిత భారత్ లక్ష్యాలు అంటే 2047 నాటికి ఏం సాధించాలి, ఇవన్నీ కూడా రీసెంట్గా మనం తరచూ వార్తలు చూస్తున్నాం. వాటన్నిటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇది. ఇక కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి భారత్ మళ్ళీ ఎన్నికైందంట. సో కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ వాస్తవంగా అంతర్జాతీయ ఆహార ప్రమాణాలకు సంబంధించింది. ఇది 1963లో ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారు ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ని అంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO హెడ్ క్వార్టర్ ఇక్కడ రోమ్, ఇటలీ. మరియు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది ఈ WHO. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం WHOకి డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కోడెక్స్ ఎలిమెంటేరియస్ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ 1963 అని గుర్తుంచుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒకసారి క్వశ్చన్ కూడా అడిగాను దీనికి సంబంధించి. కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి భారత్ మళ్ళీ ఎన్నికైందంట. ఎప్పటివరకు ఉంటుంది సభ్యత్వం చూడాలి. CSE 48 కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ 48th ఎడిషన్ సమ్మిట్ అనేది హెడ్ క్వార్టర్లో జరిగింది. రోమ్, ఇటలీలో జరిగింది. FAO హెడ్ క్వార్టర్లో సమావేశంలో ఆసియా ప్రాంతానికి ప్రతినిధిగా భారత్ను మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికతో భారత్ CSE 50 కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ 50 అంటే 2027 వరకు ఆసియా ఖండం తరపున సాంకేతిక వాణిజ్య ప్రయోజనాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించనుంది. ఆహార ప్రమాణాలకు సంబంధించి మన భారతదేశంలో అయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది, వారు చూస్తారు. ఇదేమో అంతర్జాతీయ ఆహార ప్రమాణాలు. ఈ నిర్ణయం కోడెక్స్ గ్లోబల్ సభ్య దేశాలు భారత సహకార నాయకత్వం, కొలాబరేటివ్ లీడర్షిప్ను గుర్తించినట్లు సూచిస్తుంది. ఇక భారత ప్రతినిధి బృందానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా CEOగా ఉన్న రాజిత్ పున్హాని గారు నాయకత్వం వహించారు. రైట్. బృందంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, స్పైసెస్ బోర్డు, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుర్తుంచుకోండి, ఇప్పుడు కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ ఆసియాకి సంబంధించి భారత్ ప్రతినిధిగా ఎన్నిక ఎప్పటివరకు ఉంటుంది. కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ FAO మరియు WHO సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫుడ్ స్టాండర్డ్స్ సంస్థ, అంతర్జాతీయ ఆహార ప్రమాణాల సంస్థ. 1963 ఇయర్ గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో సమన్వయం అనేది ఉద్దేశము. సరిపోతుంది. రైట్. ఇక భారతదేశంలో ఆహార ప్రమాణాలను నిర్దేశించే ఒక సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైంది 2008. ఇక రీసెంట్గా మనము హార్న్బిల్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాము. హార్న్బిల్ ఫెస్టివల్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. దానికి ఇంకొక 2 పాయింట్స్ని మీరు అడిషన్ చేసుకోవాలి. లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను? హార్న్బిల్ ఫెస్టివల్ డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10th వరకు జరుగుతుంది. ఏ రాష్ట్రంలో జరుగుతుందన్నాను? నాగాల్యాండ్ రాష్ట్రంలో జరుగుతుంది. నాగాల్యాండ్ ఈశాన్య రాష్ట్రమైన నాగాల్యాండ్ రాష్ట్రంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగే ఒక వేడుక, ఒక పండుగ హార్న్బిల్ ఫెస్టివల్. ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 10th వరకు, డిసెంబర్ 1st నుండి డిసెంబర్ 10th వరకు జరుగుతుంది. 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక నాగాల్యాండ్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన పండుగ, వాళ్ళ వేడుకల్లోనే అద్భుతమైన పండుగ. ఇక ఈ సంవత్సరం ఈ హార్న్బిల్ ఫెస్టివల్కి పార్ట్నర్ కంట్రీగా UK అని చెప్పేసి నిన్నటి క్లాస్లో చెప్పాను. ఇక ఈరోజు ఇంకొక 2 కంట్రీస్ని కూడా పార్ట్నర్ కంట్రీస్గా వార్తల్లో చూస్తున్నాం మనం. ఏంటి అవి అంటే ఐర్లాండ్ ఒకటి, స్విట్జర్లాండ్ ఒకటి. ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఈ 2 దేశాలను కూడా ఈ హార్న్బిల్ ఫెస్టివల్కి, నాగాల్యాండ్లో జరిగే వాళ్ళ సంస్కృతిలో భాగమైన హార్న్బిల్ ఫెస్టివల్కి కంట్రీ పార్ట్నర్స్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. నాగాల్యాండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నెఫియో రియో గారు ఉన్నారు. నాగాల్యాండ్ రాష్ట్ర గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అజయ్ కుమార్ భల్లా గారు ఆల్రెడీ మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. అదనపు బాధ్యతల్లో నాగాల్యాండ్ రాష్ట్రానికి కూడా ఉన్నారు. ఇక నాగాల్యాండ్ రాష్ట్రము
సింపుల్గా చెప్పాలంటే అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము. ఏ దేశంతో పంచుకుంటుంది అంటే మయన్మార్, నాగాల్యాండ్ మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం నాగాల్యాండ్. ఏ దేశంతో పంచుకుంటుంది అంటే మయన్మార్. ఇక నాగాల్యాండ్ రాష్ట్రం తరచూ డిస్టర్బ్డ్ ఏరియాగా న్యూస్లో ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 తెలుసు కదా, నాగాల్యాండ్లో అమల్లో ఉంది. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. యూకే నేమ్డ్ కంట్రీ పార్ట్నర్ అని చెప్పేసి నిన్నటి క్లాస్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు యూకేతో పాటు ఐర్లాండ్, స్విట్జర్లాండ్. నాగాల్యాండ్ ప్రభుత్వం హార్న్బిల్ ఫెస్టివల్ 2025 కోసము యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ 3 దేశాలు. సో ఆల్రెడీ అంతకుముందు ఒక కంట్రీ, ఇప్పుడు ఇంకో 2 కంట్రీస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఎయిర్ ఇండియానేమో ట్రావెల్ పార్ట్నర్గా ఎంపిక చేశారు. ఎన్ఎఫ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే, కాకపోతే అడిషన్ అనేది ఇచ్చాను. రైట్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది 2000 ఇయర్లో స్టార్ట్ అయింది. ప్రతి ఏడాది కూడా December 1 నుండి 10th వరకు నిర్వహిస్తూ ఉంటారు. ఇక జాతీయ భద్రత కోసము స్మార్ట్ టెక్ పరిష్కారాల అభివృద్ధికి GSV మరియు DRDO మధ్య ఒప్పందము. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. DRDOకి ప్రస్తుతం చైర్పర్సన్గా చీఫ్గా సమీర్ V. కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి DRDOకి మరియు GSAకి మధ్య కుదిరిన ఒక ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. జాతీయ భద్రత కోసం స్మార్ట్ టెక్ పరిష్కారాల అభివృద్ధి. సమీర్ V. కామత్ గారు. ఏదైనా ఒక ఒప్పందం గురించి మనం వార్తలు చూస్తున్నామంటే ఆ ఒప్పందంలో పార్టీస్ ఎవరు, అంటే ఎవరు ఒప్పందంపై సంతకాలు చేశారు, ఎవరి మధ్య ఒప్పందం జరిగింది, ఎందుకోసం ఒప్పందం జరిగింది. ఎన్ఎఫ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు గతిశక్తి విశ్వవిద్యాలయం. గతిశక్తి అంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడం కోసం గతిశక్తి విశ్వవిద్యాలయం నవంబర్ 2025లో ఒక MOU ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి రీసెంట్గా. ఈ ఒప్పందం ద్వారా దేశ భద్రతకు అవసరమైన స్మార్ట్ టెక్నాలజీ పరిష్కారాలు, ఆధునిక రక్షణ వ్యవస్థలు మరియు నూతన ఆవిష్కరణలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. సరిపోతుంది, 2 పాయింట్ చాలు. ఒప్పందం ఎవరెవరి మధ్య, ఎందుకోసము. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో DRDO మరియు GSV సంయుక్తంగా పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీలపై కలిసి పనిచేయనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా రవాణా, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, ఆటోమేషన్ రంగాల్లో స్మార్ట్ సొల్యూషన్లను రక్షణ వ్యవస్థలకు అనుసంధానం చేయనున్నారంట. DRDO అభివృద్ధి చేస్తున్న కీలక రక్షణ సాంకేతికతలకు అవసరమైన ప్రతిభ, పరిశోధన, ల్యాబ్ అనుసంధాన్ని ఈ గతిశక్తి యూనివర్సిటీ వారు అందిస్తారు. DRDO ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి? గతిశక్తి విశ్వవిద్యాలయ కేంద్ర ప్రభుత్వ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర్సిటీ, రవాణా, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకత. ఓకేనా, సరిపోతుంది. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175 years సెలబ్రేషన్ని మనం చూస్తున్నాము. 175 years ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మార్చ్ 4th 1851లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం కోల్కతా. ఏదైనా ఒక సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ, మరి ఏ డేట్ రోజున, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రతి పాయింట్ ఇస్తున్నారు. మీకు పోటీ పరీక్షలు అడుగుతున్నారు, జీకే పాయింట్స్లో అడుగుతున్నారు. ఒక సంస్థ పేరు ఇచ్చి ప్రధాన కేంద్రం ఎక్కడ, ఇటువంటివి. సో ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ సెమినార్ అనేది ఈరోజు ఎంత, November 20th కదా, November 20, 21 2 రోజుల పాటు. సో రేపటి వరకు జరగబోతోంది. ఎక్కడ అంటే జైపూర్, రాజస్థాన్ వేదికగా. ఏదైనా ఒక అంతర్జాతీయ సదస్సు కానీ కాన్ఫరెన్స్ కానీ జరుగుతుందంటే ఆ సదస్సు యొక్క పేరేంటి, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలిలో మంత్రుల గురించి చూస్తాం కదా, మంత్రిత్వ శాఖల గురించి చూస్తాం కదా. మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధిలో 175 years ఆఫ్ GSI ఒక ఇంటర్నేషనల్ సెమినార్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా గనుల తవ్వకం గురించి కానీ. మరి దీని యొక్క థీమ్ ఏంటి చూద్దాము. భారత భూగర్భ సర్వే సంస్థ GSI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన 175 సంవత్సరాల సేవలను పురస్కరించుకొని 2025 November 20, 21 తేదీల్లో జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో అంతర్జాతీయ సెమినార్ని నిర్వహిస్తుంది. ఈరోజు ప్రారంభమైంది అఫీషియల్గా. థీమ్ వచ్చేసి అనెర్థింగ్ ద పాస్ట్, షేపింగ్ ద ఫ్యూచర్
175 ఇయర్స్ ఆఫ్ జిఎస్ఐ అనే థీమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దేశ విదేశాల భూగర్భ శాస్త్ర నిపుణులంతా పాల్గొనున్నారు. 1851 మార్చిలో స్థాపించబడిన జిఎస్ఐ జియోలాజికల్ మ్యాపింగ్, ఖనిజ అన్వేషణ, కీలక మరియు వ్యూహాత్మక ఖనిజాల గుర్తింపు, జియో హజార్డ్ అధ్యయనాలు, జియో సైంటిఫిక్ రీసెర్చ్ రంగాల్లో భారతదేశ అభివృద్ధికి పాత్ర పోషిస్తోంది. 2 రోజుల సదస్సు, రైట్. సో పాల్గొనే అంతర్జాతీయ సంస్థలు ఏంటి, ఏ దేశాల నుండి వస్తారు, ఇవన్నీ కూడా, రైట్, సరిపోతుంది. ఈ కార్యక్రమంతో పాటు ఆధునిక జియోస్పేషియల్ టూల్స్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలు, ఇన్నోవేటివ్ సొల్యూషన్ల ఎగ్జిబిషన్ కూడా ఇందులో భాగంగా జరుగుతుంది, రైట్. జిఎస్ఐ 1851 ఆసియాలోని పురాతన సంస్థల్లో ఒకటి, రైట్. ఇక సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందము, దాన్ని అమలు చేయండి, రాటిఫై చేయండి అని భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక సూచన. సైబర్ నేరాలు ప్రస్తుతం చూడండి, కాలానుగుణంగా మనం మారాల్సిందే. ఖచ్చితంగా ప్రపంచం టెక్నాలజీ వైపు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. ఇప్పుడు టెక్నాలజీ పైన మనం డిపెండెన్స్ అనేది ఎక్కువగా అవుతుంది. ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. ద డిపెండెన్సీ ఆన్ ఏఐ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మరి ఆన్లైన్లో సేవలు పొందుతున్నాం, ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారానే పొందుతున్నాం. ఇటువంటప్పుడు ఆన్లైన్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి, వాటిని సైబర్ దాడులు అంటారు. మరి అటువంటి సైబర్ దాడులను అడ్డుకట్ట వేయడానికి సైబర్ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ అంశము. సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందంని అమలు చేయండి, రాటిఫై చేయండి అని చెప్పేసి భారత రాటిఫికేషన్పై సుప్రీంకోర్టు సూచన. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 5వ భాగంలో మనం నేర్చుకుంటాం. ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టుకు సంబంధించి చూస్తాము. ఇక సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని యుఎన్ కన్వెన్షన్ అగెనిస్ట్ సైబర్ క్రైమ్ను రాటిఫై చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ అంతర్జాతీయ ఒప్పందం 2024 డిసెంబర్లో, అంటే లాస్ట్ ఇయర్, ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది. ఇక 2024 డిసెంబర్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. దేన్ని ఆమోదించింది? యుఎన్ కన్వెన్షన్ అగెనిస్ట్ సైబర్ క్రైమ్. యుఎన్ కన్వెన్షన్ అగెనిస్ట్ సైబర్ క్రైమ్, దీన్ని రాటిఫై చేయండి. రాటిఫై అంటే ఆమోదం అన్నట్టు. భారత్ సంతకం చేయలే, ఇంకా సంతకం చేయండి. అంతర్జాతీయ ప్రమాణాలను మనం కూడా ఫాలో అవుదామని చెప్పేసి లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు సమిష్టి సహకారాన్ని బలోపేతం చేయడం. ఒప్పందం అనేది సైబర్ నేరాల నివారణ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సామర్థ్యాభివృద్ధి సహాయము, అంతర్జాతీయ సహకార సమన్వయం వంటి అంశాలను ప్రాధాన్యంగా చూపిస్తుంది. ఇది అమల్లోకి రావాలంటే, అంటే యుఎన్ కన్వెన్షన్ అగెనిస్ట్ సైబర్ క్రైమ్ అనేది అమల్లోకి రావాలంటే కనీసం 40 దేశాలు రాటిఫై చేయాలి. రాటిఫై చేసిన 90 రోజులకు అది అమల్లోకి వస్తుంది. ఓకేనా? ప్రస్తుతం భారతదేశం ఇంకా దీనిపైన సంతకం చేయలేదు. సంతకం చేయండి, ఇప్పుడు కావాలి మనకి, ఇటువంటి ప్రొటెక్షన్ కావాలి. ఓకేనా? ఇది ప్రపంచంలో మొదటి సర్వసాధారణ చట్టపరంగా బలమైన సైబర్ నేరాల ఒప్పందం. దీనిని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, యుఎన్ఓడిసి అనేది ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియా వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది అంటే దాని యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ చూడాలి. ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనే సంస్థ ఈ కన్వెన్షన్ని సిద్ధం చేసింది. దీన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ 2024 డిసెంబర్లో ఆమోదించింది. అన్ని దేశాలకు కూడా ప్రకటన చేసింది, దీన్ని ఆమోదించండి. 40 దేశాలు ఆమోదిస్తే ఇది అమల్లోకి వస్తుంది. 40 దేశాలు ఆమోదించిన తర్వాత 90 రోజులకు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న ఒక దాడులు సైబర్ దాడులు. దాన్ని అడ్డుకట్ట వేయాలంటే అందరము కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిందే. మరి దీన్ని రాటిఫై చేయమని చెప్పేసి భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది, చేయండి అని చెప్పేసి వార్తాపత్రికలో మనం చూసాము. మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది వినాలా ప్రభుత్వం అంటే అవసరం లేదు. దట్ ఈస్ నాట్ బైండింగ్. బైండింగ్గా, నాన్ బైండింగ్ అంటే నాన్ బైండింగ్. సో ప్రభుత్వం పరిపాలనలో భాగంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే. పాలసీ డెసిషన్స్లో కోర్టు ఇన్వాల్వ్ కాకూడదు. బట్ ఇక్కడ సూచన అంటున్నాను, ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకేనా? సో ప్రపంచంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న రంగము. ర్యాన్స్వేర్, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్, క్రిప్టో ఫ్రాడ్స్ పెద్ద ముప్పులు. భారతదేశంలో సైబర్ నేరాల సమాచారాన్ని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సేకరిస్తాయి. భారత సైబర్ భద్రతా వ్యవస్థలో కీలక సంస్థలు వచ్చేసి సెటిన్ మరియు I4C అడుగుతారు. I4C అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఎక్కడ?
వియన్నా ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తుంది. గతంలో 2001 అంటే దాదాపు 24 ఏళ్ల కింద 2001లో రూపొందించిన బుడాపెస్ట్ కన్వెన్షన్ మొదటి అంతర్జాతీయ సైబర్ నేర ఒప్పందం. అయితే భారత్ దానిని సభ్యురాలిగా లేదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సంబంధిత అంశంతో అస్సాం రాష్ట్రం న్యూస్లో ఉంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో పందుల కదలికలపై నిషేధాజ్ఞలను జారీ చేసింది. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలుస్తున్న వ్యాధులు, ఆ వ్యాధులకి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న ప్రయోగాలు కానివ్వండి, ప్రయత్నాలు కానివ్వండి, వాటిపైన పోటీ పరీక్షలు అడగవచ్చు. అస్సాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల మధ్య పందుల రవాణాను నిషేధించింది మరియు 7 జిల్లాల్లో పోర్క్ అమ్మకాలను నిలిపివేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలను అబ్జర్వ్ చేస్తే పంది మాంసం విక్రయాలు అనేవి తరచూ చూస్తాం. మేఘాలయ రాష్ట్రం కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు. ఓకేనా. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పందులకు సంబంధించి మరియు అడవి పందులను ప్రభావితం చేసి తీవ్రంగా సంక్రమించే వైరల్ రక్తస్రావ వ్యాధి. ఓకేనా. ఈ వ్యాధికి సంబంధించి ఆస్ఫార్ విరిడే కుటుంబానికి చెందిన పెద్ద పరిమాణం గల డబుల్ స్టాండర్డ్ DNA వైరస్ వల్ల సంభవిస్తుంది. ఓకేనా. సో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మానవులకు ప్రమాదం ఏమీ లేకపోయినా కూడా పందుల్లో 100% వరకు మరణాల రేటుతో ప్రమాదకరమైన వ్యాధిగా ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సంబంధిత అంశంతో నిషేధాజ్ఞలను జారీ చేస్తూ ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చింది అంటే అస్సాం రాష్ట్రము. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది మొదట 1921లో కెన్యాలో గుర్తించబడింది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము ఇప్పుడు యూరప్, ఆసియా సహా అనేక ఖండాలకు వ్యాపించింది. భారతదేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మొదటి కేసులు 2020లో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గుర్తించబడ్డాయి. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ అనేది లేదు కాబట్టి నియంత్రణ చర్యలు మాత్రమే ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా పంది మాంసం పరిశ్రమలో ఇది భారీ ఆర్థిక నష్టాలకు కారణంగా ఉంటుందంట. ఓకేనా. ఇక ఇంకొక వ్యాధి అనేది చెప్పొచ్చు, లేదా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ముఖ్యంగా కేరళకు వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమము. ఎందుకంటే అక్కడ ఈ మెదడును తినే అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది చాలా ప్రబలుతోంది. దానికి సంబంధించి నెగ్లేరియా ఫౌలేరి ఇటీవల న్యూస్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో దీనికి సంబంధించి కేసులు పెరుగుతున్నాయి. కామన్గా వెచ్చగా ఉండే నీటిలో ఇది ఉంటుంది. దీనికి కారకం ఏంటో చూద్దాము. అండ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ రాష్ట్రంలోని అందరూ ప్రయాణికులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అయ్యప్ప భక్తులు ఉంటారు కదా, వారికి కొన్ని ప్రికాషన్స్ని కూడా జారీ చేసింది. ఓకేనా. సో కేరళలో అమెబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ కేసులు నమోదు కావడంతో, అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు నమోదు కావడంతో శబరిమల యాత్రికుల కేసులు దానికి సంబంధించి కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రత్యేక ఆరోగ్య సూచనను విడుదల చేసింది. కేరళలో ఈ వ్యాధి ప్రబలుతోంది. దానికి సంబంధించి హెచ్చరికలు జారీ. వేడి నీటి మడుగులు, నిల్వ ఉన్న చెరువులు వంటి ప్రదేశాల్లో కనిపించే ప్రమాదకర నెగ్లేరియా ఫౌలేరి అనే బ్రెయిన్ ఈటింగ్ అమీబా నుండి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఓకేనా. కేరళలో ఇటీవల నమోదైన కేసుల దృష్ట్యా యాత్రికులు ప్రకృతి నీటి వనరులతో తరచూ సంబంధం కలిగే అవకాశం ఉండడంతో ముందస్తు హెచ్చరికలను రాష్ట్ర ఆరోగ్య శాఖ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎట్ ద సేమ్ టైం కేరళ ప్రభుత్వం కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా అరుదైనదిగా, ఒకసారి సోకితే ప్రాణాపాయం కలిగించే అత్యంత తీవ్రమైన వ్యాధి. ఓకేనా. నెగ్లేరియా ఫౌలేరియా అంటే వేడి నీటిలో పెరిగే అమీబా. చెరువులు, నిల్వ నీరు, సరస్సులు, శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్లు వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించేది. ఇది తాగిన నీటితో వ్యాధి రాదు. ఓకేనా. నీరు ముక్కులోకి వెళ్ళినప్పుడు అమీబా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుకొని అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ అనే ఒక ప్రాణాంతక వ్యాధికి కారకమవుతుంది. ఓకేనా. సో గుర్తుంచుకోండి, ఇదేంటి, కారకం ఏంటి, మరియు ఏ వ్యాధికి కారణం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా. ఇటీవల ఏ రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలుతోంది, ఏ రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేసినాయని ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా చూడవచ్చు. ఓకేనా. నెగ్లేరియా ఫౌలేరి మొదట 1965లో గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు చాలా అరుదు, కానీ మరణాల రేటు మాత్రం, సోకిన వారికి మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందట. భారతదేశంలో కూడా గతంలో రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాల్లో విడతలుగా ఈ కేసులు నమోదైనాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఏదైనా ఒక వ్యాధి న్యూస్లోకి వచ్చింది అంటే కేరళలోనే ఆ వ్యాధికి సంబంధించి ఆనవాళ్ళు కానివ్వండి, అవుట్ బ్రేక్ని మనం చూస్తూ ఉంటాము.
అమెబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ మెదడు వాపు, జ్వరం, తలనొప్పి, మూర్ఛ, కోమ వంటి తీవ్ర లక్షణాలకు కారకము. ఓకేనా. సో ఇక్కడ శబరిమల యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. అండ్ ఇక్కడ ఆ భక్తులు వెళ్ళే మార్గంలో స్నానం చేయడం కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. మనకు తెలిసిన వారికి కూడా కొన్ని ప్రికాషన్స్ చెప్తే మంచిదే. ఓకేనా. కేరళ వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ స్టోర్డ్ వాటర్ కానివ్వండి, లేదంటే అక్కడిక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి వాటర్ అనేవి నిల్వగా ఉంటాయి, అక్కడ కొంత జాగ్రత్తలు పాటిస్తే బెస్ట్. ఇక గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు ఈ నివేదికని రిలీజ్ చేశారు. ఈ నివేదికలో పేర్కొన్న గణాంకాలపైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ రీసెంట్గా COP30 సదస్సు సందర్భంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకేనా. సో యుఎన్ఈపీ విడుదల చేసిన గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025 వార్తలో నిలిచిన ఒక నివేదిక గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా నేర్చుకోవాలంటే ఆ నివేదిక పేరేంటి, ఆ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏంటి, ఆ నివేదికలో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూస్తే సరిపోతుంది. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ మధ్యంతర సమీక్షలో ఉద్గారాల పెరుగుదల తగ్గినప్పటికీ ప్రస్తుత చర్యలు 2030 నాటికి 30% తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరవని నివేదిక హెచ్చరించింది. మనము నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే మరి చూడండి, ఉదాహరణకు చెప్పాలంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ప్రపంచంలో ప్రతి దేశం కూడా 2030 సంవత్సరాలకు సాధించాల్సిన 17 లక్ష్యాలు, వాటి యొక్క అమలు తీరు ఎలా ఉంది, ఇటువంటి వాటిపైన పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఓకేనా, మీథేన్ ఎమిషన్ సంబంధించి 2030లో మీథేన్ ఉద్గారాలు 369 మిలియన్ టన్స్గా ఉండవచ్చని CLA కరెంట్ లెజిస్లేషన్ ఎమిషన్స్ అంచనా. ఇది 2021 బేస్ లైన్ కంటే 14 మిలియన్ టన్స్ తక్కువనంట. యూరప్, ఉత్తర అమెరికాలోని కొత్త వ్యర్థ నియంత్రణలు, గ్యాస్ మార్కెట్ మందగింపు దీనికి కారణాలు. దేశాల ప్రస్తుత NDCలు మరియు మీథేన్ యాక్షన్ ప్లాన్స్ అమలు చేస్తే 2030 నాటికి కేవలం 8% తగ్గింపు మాత్రమే సాధ్యము. ఓకేనా. సో 30%తో పోలిస్తే చాలా తక్కువ. నిర్దేశించిన లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాయి దేశాలని చెప్పేసేసి. ఓకేనా, సరిపోతుంది. ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో చూడండి. ఓకేనా. సో రంగాల వారీగా తగ్గింపు సామర్థ్యం ఏ విధంగా ఉంది, రైట్. ఇక మీథేన్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ CO2 కంటే 80 to 84 రెట్లు శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువుది. ఓకేనా. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ 2021 2030 నాటికి ప్రపంచ మీథేన్ ఉద్గారాలను 30% తగ్గించాలనేది లక్ష్యం. 150కి పైగా దేశాలు సభ్యత్వంతో ఉన్నాయి. సో దీనికి కట్టుబడి ఉన్నాయి. ఓకేనా. భారత్ ఇందులో చేరలేదు. ఓకేనా, గుర్తుంచుకోండి. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఇందులో భారత్ చేరలేదు, ఎందుకంటే వ్యవసాయం ప్రభావితమవుతుందని భావించింది పశుగ్రాసము, రైట్. ఇక QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 న్యూస్లో ఉంది. క్వాక్రెల్లి సిమ్మన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ముఖ్యంగా అత్యున్నత విద్యా సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్స్, అందులో భారతదేశం నుండి ఎన్ని చోటు పొందినాయో చూద్దాము. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. అనేక భారతీయ సంస్థలు తమ గ్లోబల్ స్థాయిని మెరుగుపరుచుకొని ప్రపంచ ఉన్నత విద్యా రంగంలో భారత ప్రభావం పెరుగుతుందనే సంకేతాలు ఇచ్చినాయి. భారత విద్యా సంస్థల్లో IIT ఢిల్లీ జాతీయ స్థాయిలో ముందంజలో ఉండి 123వ గ్లోబల్ ర్యాంకు 65.5 స్కోర్ సాధించింది. డైరెక్ట్గా ఏ విద్యా సంస్థ భారతదేశంలో టాప్లో ఉంది, ప్రపంచంలో దాని ర్యాంక్ ఏ విధంగా ఉంది. IIT బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ప్రపంచ ర్యాంక్ ఏమో 129 అంట. ఓకేనా. IIT మద్రాస్ వచ్చేసి 180, గ్లోబల్ స్థానంలో దేశంలో 3వ స్థానంలో ఉంది. సో భారతదేశంలో అయితే టాప్ 3 గుర్తుంచుకోండి. వాటి ర్యాంకు ప్రపంచంలో ఏ విధంగా ఉంది. ఈ ఫలితాలు భారత ప్రముఖ టెక్నికల్ సంస్థల పరిశోధన ఉత్పత్తి, అకాడమిక్ ప్రతిష్ట, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలతో ఉన్న బలం ప్రతిబింబిస్తాయి. తాజా QS ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి విస్తృత శ్రేణి విశ్వవిద్యాలయాలు చోటు పొందినాయి, ఇతర విద్యా సంస్థలు కూడా, రైట్. సో మొత్తం 103 భారతీయ విద్యా సంస్థల్లో 32 సంస్థలు ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయంట, 15 సంస్థలు యథాస్థితిలో ఉన్నాయంట, 30 సంస్థల ర్యాంకులు దిగాయంట. ఓకేనా. సో క్వాక్రెల్లి సిమ్మన్స్ ప్రపంచ ప్రఖ్యాత విద్యా ర్యాంకింగ్ సంస్థ. విద్యా నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయకరణ, ఉద్యోగదాతల అభిప్రాయం వంటి ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను ఇస్తుంది, రైట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 29, 2020 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. ఇక వార్తలో నిలిచిన జీవజాతుల గురించి ప్రత్యేకంగా చూడండి. మీరు ముఖ్యంగా హిందూ న్యూస్ పేపర్ చూస్తే లాస్ట్ పేజ్లో ఇలాంటి టాపిక్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు.
ఇటువంటి టాపిక్స్ని నేర్చుకునేటప్పుడు వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటో కూడా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రేట్ నికోబార్లో, సో అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది కదా, గ్రేట్ నికోబార్లో కొత్త పాము జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరేంటి అంటారు? లైకోడాన్ ఇర్విని. లైకోడాన్ ఇర్విని. సో శాస్త్రవేత్తలు ఇటీవల గ్రేట్ నికోబార్ ద్వీపంలో లైకోడాన్ ఇర్విని అనే ఒక కొత్త పాము జాతిని గుర్తించారు. ఇది నికోబార్ ద్వీపాల దూరమైన దక్షిణ అంచులో కనుగొనబడింది. లైకోడాన్ గ్రూప్కి చెందింది. రైట్. ఆస్ట్రేలియన్ ప్రకృతి సంరక్షకుడు స్టీఫెన్ రాబర్ట్ ఇర్విన్ గౌరవార్థం ఈ జాతికి ఇర్విన్ అనే పేరును పెట్టారు. ఇటీవల వార్తలు ఇచ్చిన లైకోడాన్ ఇర్విని ఏంటి అంటారు? అదొక పాము, వార్తలు నిలిచిన ఒక కొత్త పాము జాతి. సరిపోతుంది. రైట్. సో గ్రేట్ నికోబార్ ద్వీప్ భారతదేశంలో అతి దక్షిణ ద్వీపము, యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ స్థానము. నికోబార్ దీవులో అత్యంత ప్రత్యేక పర్యావరణ వ్యవస్థల్లో ఒకటి అరుదైన జంతు వృక్ష జాతుల నివాసంగా ఉంటాయి. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇక సమాధానాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రశ్న వచ్చేసి 16వ ఆర్థిక సంఘం తమ నివేదికను ఇటీవల రాష్ట్రపతికి సమర్పించింది. ఆర్థిక సంఘం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 16వ ఆర్థిక సంఘం ఏ కాలానికి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీపై నివేదిక సమర్పించింది రీసెంట్గా? ఈ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎవరు? ఓకేనా? వీలైతే ఇప్పటివరకు ఆర్థిక సంఘం చైర్పర్సన్స్ పేర్లు ఏవైతే ఉంటాయో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు వీలైతే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. బట్ ప్రతి ఒక్కరు సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారాన్ని చూసాం ఈరోజు. నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ విక్రమ్నాథ్ నియామకం. అండ్ హైదరాబాద్లో కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. అండ్ మీరట్ బగుల్కి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. అండ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 2026 భారత్ ర్యాంక్ ఎంత? టాప్లో ఎవరు ఉన్నారు? ఎవరు విడుదల చేస్తారు? కొడెక్స్ ఎలిమెంటేరియస్ సంస్థ గురించి. అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025 పార్ట్నర్ కంట్రీస్గా 3 దేశాల గురించి చూసాము. అండ్ జాతీయ భద్రత కోసం స్మార్ట్ టెక్ పరిష్కారాల అభివృద్ధికి జిఎస్వి డిఆర్డిఓ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ జిఎస్ఐ అంతర్జాతీయ సెమినార్ 175th యానివర్సరీ సందర్భంగా రాజస్థాన్లో. అండ్ సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందము. భారత రాటిఫికేషన్పై సుప్రీంకోర్టు కీలక సూచన కేంద్ర ప్రభుత్వానికి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సంబంధిత అంశంతో అస్సాం రాష్ట్రం న్యూస్లో ఉంది. ఇక శబరిమలలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు జారీ చేస్తున్న హెచ్చరికలు. అండ్ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025 యుఎన్ఈపీ విడుదల చేసింది. అండ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి ఏం చోటు పొందినాయి? భారతదేశం నుండి టాప్ 3 గుర్తుంచుకోండి. ఇక రీసెంట్గా గ్రేట్ నికోబార్లో కొత్త పాము జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు, లైకోడాన్ ఇర్విని. ఇక ఈరోజు ప్రశ్న 16వ ఆర్థిక సంఘం తమ నివేదికను ఇటీవల రాష్ట్రపతికి సమర్పించింది. ఆర్థిక సంఘం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 16వ ఆర్థిక సంఘం ఏ కాలానికి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీపై నివేదిక సమర్పించింది? ఈ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.